వీరుడు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. నువ్వు పంచాయతీలో మాట్లాడిన మాటలకే నా కడుపు నిండిపోయింది. ఇంకా వేరే మాట నువ్వు నాతో మాట్లాడవలసిన అవసరం లేదు. పొరపాటు చేసాం. నిన్న మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి సుందరిని హాస్పిటల్కి పంపించుంటే అసలు రేపు జరగలేని విషయం బయటపడింది. ఇప్పుడు ఏమనుకునే ఏం ప్రయోజనం రా? ఏం సందేహం లేదురా, మీ తాతయ్య చెప్పినట్టు ఖచ్చితంగా ఇందులో ఏదో కుట్రుంది. అసలు నా అనుమానం ఇందులో బుల్లిరాజు గారి హ్యాండ్ కూడా ఉందేమోనని. ఈయన సుందరిని పెళ్లి చేసుకుంటే వాడికి వచ్చిన లాభం ఏంట్రా? బుల్లిరాజు గారి సౌందర్యాన్ని వల్లేసుకుని ట్రై చేశాడు రా. ఆ అమ్మాయి మన సీను గారిని ప్రేమిస్తుంది కదా, ఆ ఈర్ష్యతో ఈ పని చేసి ఉండొచ్చు కదా. సరేరా, బుల్లిరాజు సుందరి చేత అబద్ధం చెప్పించాడని అనుకుందాం. ప్రెసిడెంట్ నమ్మేడువేనా? ఒక్క ప్రెసిడెంట్ ఏంట్రా, చివరకు మన అచ్చిగడు కూడా నమ్మేశాడు. ఎవరు నమ్మితే ఏంట్రా? సౌందర్యం నమ్మపోతే చాలు. వెళ్ళరా మావ, వెళ్ళి సౌందర్యతో మాట్లాడు. గుడ్ లక్ రా మావ. గుడ్ లక్. సౌందర్య! 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 ఒక్కసారి నీతో మాట్లాడాలి, ప్లీజ్. తల్తి సౌందర్య, ఆగు. ఎందుకు వచ్చావు? నేను సౌందర్యతో మాట్లాడాలి. అవసరం లేదు. అయినా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొచ్చావు ఇక్కడికి? ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసి బజారు పాలు చేశావు. మమ్మల్ని ఇలా బ్రతకని. వెళ్ళు, వెళ్ళిపో. నేనెవరిని మోసం చేయలేదు, వాళ్ళే నమ్మి నిందేశారు. నేను నిర్దోషిని, నన్ను నమ్మండి. ఈ మాట ఆ పంచాయతీలో ఏమైంది? నువ్వు ఏ తప్పు చేయకుండానే ఊరందరి ముందు తల వంచుకుని నిలబడ్డావా? నువ్వు నిజంగా నిర్దోషమైతే ప్రెసిడెంట్ తీర్పుకి ఎందుకు ఎదురు తిరగలేదు? ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. నా సౌందర్యం నన్ను నమ్మితే చాలు. సౌందర్యం మాత్రం నమ్ముతుందని ఎలా అనుకుంటున్నావు? బికాస్ షీ లవ్డ్ మీ సో మచ్. సౌందర్యం నన్ను ఎంతగా ప్రేమిస్తుందో మీకు తెలియదండి. నీ మొహం చూసి ప్రేమించిన మాట నిజమే, కానీ ఇప్పుడు నీ గుణం తెలిసాక ద్వేషిస్తోంది. నీలాంటి పిరికి వాడికి ద్రోహికి మనసిచ్చినందుకు కూలి కూలి ఏడుస్తోంది. పాలల్లో మజ్జిగ చుక్క వేస్తే తోడుకుంటాయి, ఉప్పురాయి వేస్తే విరిగిపోతాయి. నువ్వు కర్పూరంలా కనిపించే ఉప్పురాయవని ఇప్పుడు తెలుసుకుంది. నీతో మాట్లాడడం కాదు కదా, కనీసం నీ మొహం చూడడానికి కూడా దానికి ఇష్టం లేదు. వెళ్ళిక నుంచి. నో, మీరు చెప్పేదంతా అబద్ధం. నా సౌందర్యాన్ని అన్నిటికీ అపార్థం చేసుకోదు. ఒక్కసారి సౌందర్యతో మాట్లాడివ్వండి. సౌందర్య, ఆగు. ఏమిటి దౌర్జన్యం? వెళ్ళి బయటికి. సౌందర్య! 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 ఒక్కసారి శాంతి, ప్లీజ్, నా మాట విను. సౌందర్య! 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 నేను చెప్పేది విను. ఊళ్ళో వాళ్ళందరూ నేను తప్పు చేశానంటారు. వాళ్ళతో పాటు నువ్వు నమ్ముతున్నావా? సౌందర్య, ప్లీజ్, లెట్ దెమ్ డై, లెట్ దెమ్ గో టు హెల్, లెట్స్ నాట్ కేర్ దెమ్. పద సౌందర్య, ఈ కుళ్ళు మనుషుల మధ్య నుంచి, ఈ మురికి మనస్తత్వాల నుంచి ఎక్కడికైనా దూరంగా పారిపోతాం. కమాన్, కమాన్ సౌందర్య. నా మనసు పాడు చేసినట్టే నన్ను కూడా పాడు చేస్తే గానీ నీకు తృప్తి కలగదా? సౌందర్య, అంటే అంటే నువ్వు కూడా నన్ను అసహించుకుంటున్నావా? Yes, I hate you. Understand? Get lost. నీ మొహం నాకు చూపించుకో. Get out. సౌందర్య, ప్రేమంటే ఏమిటో తెలియదు నాకు. ప్రేమంటే ఏమిటో నువ్వే చెప్పావు. నేను జడ పదార్థానని, వద్దునని నువ్వు ఎక్కిరించేదాన్ని గుర్తుందా? అలాంటి వాడు నేను ఓ ఆడపిల్ల పట్ల అలా ప్రవర్తించాలంటే నువ్వు ఎట్లా నమ్మావు సౌందర్య? నువ్వు నన్ను ప్రేమ చెప్పినా పర్వాలేదు, కానీ నువ్వు నన్ను ద్వేషిస్తే నేను భరించలేను. ప్లీజ్ బిలీవ్ మీ, నేనే తప్పు చేయలేదు. నన్ను నమ్ము. నువ్వు నమ్మకపోతే ఇక్కడ నేను తల బద్దలు కొడుకుని చచ్చిపోతాను. నువ్వు చావడం కాదురా సౌందర్య, నువ్వు గెలిచలేకపోతే నేనే చంపేస్తా. సౌందర్య! సౌందర్య! మీరు నన్ను తిట్టా కొట్టా పర్వాలేదు, ఒక్కసారి సౌందర్య నన్ను మాట్లాడండి. సౌందర్య! 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 సౌందర్యతో మాట్లాడినా దాని పేరుతో నరికి పోగులు పెడతాను. నా మాట వినండి. సౌందర్య! ఇక్కడికి వచ్చాడు సౌందర్య! సౌందర్య, ప్లీజ్ ఒక్కసారి నా మాట విను. సౌందర్య! ఏమిటండి మాట ఏంటి?
నీ మనవుడు వచ్చోసిన ఆంబోతల ఊరి మీద పడుతుంటే అదుపులో పెట్టుకోవాలని ధ్యానం ఉండక్కర్లేదా? మరోసారి మా అమ్మాయి జోలికి మీ వాడు వచ్చాడో వాడి సమయం నీకు దక్కేది. జాగ్రత్త. ఎందుకు వచ్చిన గొడవల నాయన? చూడు ఊళ్ళంతా ఎలా కొట్టారు. ఎందుకురా నీకు గొడవ? అమ్మోవే నాయనే. కానీ వీరికన్నా 8 ఏళ్ల ముందే శివకర్ బాపూజీ తల్పాడే అనే ఆయన ముంబై సముద్ర తీరాన ప్రపంచంలో మొదటి విమానాన్ని నడిపినట్లుగా రికార్డులు కూడా ఉన్నాయి. ఈ ప్రయోగంపై దామోదర్ వినాయక సావర్కర్ ప్రత్యేకంగా ఒక పుస్తకం కూడా రాశారు. అంతేకాకుండా 1885లో శివకర్ బాపూజీ తల్పాడే ఆ ఘనతను సాధించారు అనేందుకు ఆధారాలు కూడా బయటపడ్డాయి. ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో ఆయన అధ్యాపకుడిగా ఉన్నప్పుడు మరుత్సక అనే